పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హనుమకొండ బాలసముద్రం ప్రాంతంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రంలో ఉన్నాం. ఈ నెల 19వ తేదీన అంటే మంగళవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు దశాబ్దాలుగా అంటే అనేక సంవత్సరాలుగా ఆడిటోరియం లేని కొరత వరంగల్ ప్రజలకు చిరకాలంగా తీరనున్నది. ఇది నిజంగా కళాక్షేత్రం కేవలం వరంగల్ ప్రజలకే సంబంధించిందే కాదు, తెలంగాణకే మణిమకుటంగా బాసిలనున్నది. ఎందుకంటే ఇంతవరకు ఇంత కెపాసిటీ, ఇన్ని హంగులతో, ఇన్ని కోట్ల రూపాయలతో, ఇన్ని సౌకర్యాలతో నిర్మించిన ఆడిటోరియం మరొకటి లేదు. ఖచ్చితంగా దాదాపు 80 నుంచి 90 కోట్ల మధ్య జరిగిన అంచనా ఈ కార్యక్రమం. దాదాపు 1200 మంది కెపాసిటీతో ఉన్న కాకతీయ కళాక్షేత్రాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మనం చూడొచ్చు, ప్రారంభం నుంచి కూడా నడి రోడ్డున హనుమకొండ బాలసముద్రం ప్రాంతంలో కొత్త బస్ స్టాండ్కి వెళ్లే తోవలో కాళోజీ కళాక్షేత్రం ఉంది. ఇది అక్కడి నుంచి అంటే 2 ఎంట్రన్స్లు కూడా ఏర్పరిచారు. ఆ ప్రాంతం నుంచి మనం మెల్లగా రావచ్చు లోపలికి కూడా. అంటే భవిష్యత్తులో ఇప్పటికే గార్డెన్ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా గార్డెన్ కూడా తీర్చిదిద్దారు. గార్డెన్ ప్రాంతంలో ఎగ్జిబిషన్లు కావచ్చు, లేదా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కావచ్చు ఏర్పరుస్తున్నారు. కొద్ది రోజుల్లోనే దీనికి అంకురార్పణ జరగనుంది. ఇప్పుడు మాత్రం కేవలం కళాక్షేత్రాన్ని మాత్రం నిర్మించారు. లోపలికి రాగానే మనందరినీ ఆకట్టుకునే కాళోజీ నారాయణరావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా ఏర్పరిచారు. ఈ విగ్రహాన్ని కూడా రేపే ఆవిష్కరించనున్నారు. ఎంతో మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన కాళోజీ నారాయణరావు విగ్రహం దాటి మనం పైకి వెళ్ళగానే చూడగానే ఆకట్టుకునేలా, తర్వాత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన, అదే విధంగా మంచి ఆకృతితో డిజైన్ చేయబడ్డ ఈ ఆడిటోరియాన్ని మనం చూడొచ్చు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సిట్టింగ్ కెపాసిటీ దీనికి సంబంధించి కూడా 2 రకాల ఏర్పరిచారు. దాదాపు ఒక 200 మందికి పై భాగంలో, పై బ్లాకులో కూర్చోవడానికి వీలుగా, మిగతా వారంతా కూడా ఒక 1000 మంది కింది బ్లాకులో కూర్చోవడానికి వీలుగా దీన్ని ఏర్పరిచారు. సిట్టింగ్ కెపాసిటీ కూడా అంటే కేవలం 1100 మంది కాకుండా కూడా అదనంగా కూడా కొన్ని కుర్చీలు వేయవచ్చు. వీటితో పాటు ఆ కుషన్ చైర్లు కూడా ప్రత్యేకమైన రంగులో కూడా కుషన్ చైర్లను ఏర్పరిచారు. వీటన్నిటికంటే ముఖ్యంగా కాళోజీ ఫౌండేషన్కు, ఎందుకంటే దీనికి ప్రారంభంలో మొదటి నుంచి స్ఫూర్తిగా నిలిచింది కాళోజీ ఫౌండేషన్. అలాంటి కాళోజీ ఫౌండేషన్కు కేవలం సాంస్కృతికమే కాకుండా సాహిత్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కూడా 2 గదులు ఏర్పరిచారు కాళోజీ ఫౌండేషన్కు. వీటితో పాటు ఒక 4 గ్రీన్ రూములు కూడా ప్రత్యేకంగా ఏర్పరిచారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ప్రారంభంలోనే ఆడిటోరియం ఎంట్రన్స్లకు అడుగుపెట్టగానే మనందరికీ ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు చిత్రపటాన్ని మనం ఇక్కడ ఎదురుగా చూడొచ్చు. వీటితో పాటు ఇంకా కాళోజీ నారాయణరావుకు సంబంధించిన కొన్ని చిత్రపటాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో కూడా ఏర్పరుస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19వ తేదీన ఏర్పాటు చేసే కాళోజీ ఆడిటోరియానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కళాకారులు, అంటే అక్కడక్కడ చిన్న కాళోజీ కళాక్షేత్రానికి కాళోజీ పేరు కాకుండా వేరే పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినప్పుడు కూడా అది ఎవరు పెద్దగా పరిగణనలు తీసుకోలేదు. ఇప్పటికే ఈ రోజు ఉదయం కూడా 100 మంది కళాకారులు పెద్ద ఎత్తున కాళోజీ నారాయణరావు పేరిట ఒక ఆడిటోరియం నిర్మించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశం పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆడిటోరియం ఇన్ని కోట్ల రూపాయలతో నిర్మించినందుకు కూడా వాళ్ళు ప్రత్యేకంగా కూడా బ్యానర్లు కూడా ఆడిటోరియం బయట కూడా ఏర్పరిచారు. దీనికి సంబంధించిన ఇంకా ఫినిషింగ్ టచ్లు కూడా పూర్తిగా అవుతున్నాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆడిటోరియం ఎట్లా ఇచ్చారు, అసలు సిట్టింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు లోపలికి వచ్చాం. కాళోజీ విగ్రహాన్ని దాటి ముందు ప్రారంభంలో కాళోజీ విగ్రహాన్ని దర్శించి కాళోజీ చిత్రపటాన్ని నమస్కరించుకొని ఆ రోజు లోపలికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 1100 కెపాసిటీ, 1100కు పైగా మనం చూడొచ్చు. పై భాగాన ప్రత్యేకంగా ఏర్పరిచిన దాదాపు ఒక 200 సీట్ల కెపాసిటీ. దీనికి సంబంధించిన విఐపీలకు కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, మనం పైన చూడొచ్చు. పై భాగంలో కాకుండా దాదాపు 1000కి పైగా సిట్టింగ్ కెపాసిటీ ఇంకా అవసరాన్ని బట్టి కూడా దీనిలో ఏర్పరచుకోవచ్చు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిట్టింగ్ కెపాసిటీ ఒక వరుస మెట్లాగా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా సిట్టింగ్ కెపాసిటీ ఏర్పరిచారు. దాదాపు 1000కి పైగా ఎలాంటి కార్యక్రమం అయినా కావచ్చు, అదొక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి కావచ్చు, సినిమా ఫంక్షన్ లాంటివి కావచ్చు, మామూలు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు. ఇప్పటికే కళల కానాచి వరంగల్ కాబట్టి దీనికి సంబంధించి ఆడిటోరియం లేని కొరత కాకతీయ కళాక్షేత్రం ద్వారా తీరనుంది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, దాదాపు పైన కెపాసిటీ ఒక 400 మంది సిట్టింగ్ కెపాసిటీది, 400-500 మంది చైర్స్కు సంబంధించి ఒక పెద్ద సభా వేదికను కూడా ఏర్పరిచారు. ఎంతమందికైనా కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలైనా,
ఎంతటి భారీ శాస్త్రీయ నృత్య కార్యక్రమాలైనా కూడా ఈ పైన ఏర్పాటు చేయొచ్చు. దీనికి అనుగుణంగానే దీనికి అనుబంధంగానే గ్రీన్ రూములు కూడా ఉన్నాయి. కాళోజీ ఫౌండేషన్కి సంబంధించి కూడా అవతల వారికి 2 రూములు ఇవ్వడం జరిగింది. గ్రీన్ రూములకు సంబంధించి ఒక 4 రూములు ప్రత్యేకంగా ఏర్పరిచారు. ఈ వేదిక తర్వాత వేదిక ముందు సిట్టింగ్ కెపాసిటీ, తర్వాత విఐపీలకు కావచ్చు లేదా ప్రత్యేకంగా ఏర్పరిచిన సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, వీటన్నిటితో కాకతీయ కళాక్షేత్రం భవిష్యత్తులో అంటే అనేక దశాబ్దాలుగా కళాకారులకు లేని ఆడిటోరియం లేని కొరత పూర్తి స్థాయిలో తీర్చిదిద్దనుంది. ఇప్పటికే కేవలం అంటే అటు కరీంనగర్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో రవీంద్ర భారతి కావచ్చు లేదా ఇతర ఆడిటోరియాలు కావచ్చు, ఇవన్నిటికంటే ఆలస్యమైనప్పటికీ కూడా వరంగల్కు సంబంధించి కాకతీయ కళాక్షేత్రం వీటన్నిటి కొరత తలమానికంగా నిల్వనుంది. మంచి సిట్టింగ్ కెపాసిటీతో దాదాపు కోట్లాది రూపాయల వ్యయంతో ఒక మంచి డిజైన్తో కళాకారులందరికీ కూడా అందుబాటులో రానుంది. మరి రాబోయే కాలంలో కేవలం క్యాంపస్లో లోపలనే కాకుండా కార్యక్రమాలు, క్యాంపస్ బయట కూడా దీనికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయొచ్చు, ఎగ్జిబిషన్ లాంటివి కూడా. అయితే దీనికి సంబంధించిన అద్దె కావచ్చు ఇతరత్ర ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయించలేదు. ప్రస్తుతం అయితే కూడా నిర్వహిస్తుంది. మరి సాంస్కృతిక శాఖకు అప్పగిస్తారా లేదా కూడా మాత్రమే నిర్వహిస్తుందా, దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియదు. మనకు 19వ తేదీన ఉదయం మిగతా కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర మంత్రులు పాల్గొనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు, ఆడిటోరియాన్ని ప్రారంభించనున్నారు. ఆడిటోరియంతో పాటు కాళోజీ గారి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ కూడా కొంతమంది పేరు మార్చాలని నిబంధన వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజాకవి ఓరుగల్లుకే కాదు మొత్తం సమస్త కవులకు కావచ్చు లేదా ప్రజలకు కావచ్చు ఒక స్ఫూర్తిగా నిలిచిన ప్రజాకవి కాళోజీ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగుతున్నప్పటికీ కూడా దాదాపు 11 సంవత్సరాలకి ఇది మొత్తం మీద పూర్తయింది. వారి యొక్క కళాకారుల చిరకాల స్వప్నం, సాహిత్యకారుల చిరకాల స్వప్నం ఈ నెల 19వ తేదీన తీరనుంది.